ఈసారి ఎందుకో టొమాటో రైస్ చేయాలనిపించింది అండ్ లంచ్ బాక్స్ కి అయితే సూపర్ గా ఉంటుంది ఈ రెసిపీ. ఇక టొమాటో రైస్ అనగానే ఏవేవో మసాలాలు వేసి చేస్తూ ఉంటారు. మనదైతే అలా ఉండదులేండి. జస్ట్ 3 సింపుల్ స్టెప్స్. సింపుల్ గా ఉండాలి, టేస్టీగా ఉండాలి, తినే కొద్దీ తినాలి అనిపించాలి. సరే రెసిపీ చూపిస్తే చూసేయండి. పాన్ లో ఆయిల్ ని హీట్ చేసి కరివేపాకు, జీలకర్ర ఇదొక్కటే స్కిప్ చేయొద్దు. వెల్లుల్ని ఫైన్ గా చాప్ చేసి వేసి ఫ్రై చేయండి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించండి. ఆనియన్స్ కూడా వేగిపోయాయి చూసారా? టొమాటో ప్యూరిన్ వేసి పసుపు, ఉప్పు, కారం వేసి వేయించుకోండి. మూత పెట్టేస్తే టొమాటోలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది. మరొకసారి కలిపేసేసి లాస్ట్ లో కొత్తిమీర వేసి కలపండి. లైట్ గా ఏదో వేసి వేయినట్టు ధనియా, జీలకర్ర పొడి స్ప్రింకిల్ చేసేయండి. లాస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి బాగా కలపండి. గ్రేవీ అనేది ఇలా ఉండాలి. అప్పుడే రైస్ కి బాగా పడుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఆల్రెడీ ఆఫ్టర్నూన్ ఉడికించుకున్న రైస్ ఉంది. అందులోకి ఈ టొమాటో కర్రీ వేసి కలిపేశాను. ఇక టేస్ట్ ఉంది చూడండి, అద్భుతం అంతే. రెసిపీ సింపుల్ గా ఉంది, అంత టేస్ట్ ఉంటుందా అని జడ్జ్ చేయకుండా ట్రై చేయండి.